ఇప్పుడు నువ్వు చేసిన భక్తి అనే దానిలో లీగల్గా అయిన భక్తిలో నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రాణముని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? ఈ రెండిటికి మధ్య ప్రాణమును మెయిన్ గా పెట్టుకుని చేసేది అక్కడ భక్తి అనేదానిలో. భక్తిలో టార్గెట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రాణము పోగొట్టడానికి ఇష్టపడితే పరలోకాన్ని అందుకుంటాం. ప్రాణం కాపాడుకుని ఇష్టపడితే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇది ప్రాణముతో ముడివేయబడినటువంటిది భక్తి. మనుషుడు నేను అన్నిటికీ ఎక్కువగా నువ్వు దేనైతే ప్రేమిస్తాను అంటున్నావు, దానికి నేను దొరకపోతే ప్రాణం పోగొట్టుకుంటావు, దాని కొరకు ప్రాణం పెడతావు. ప్రాణము పరముగా పాయింట్గా చేసుకోవలసింది, మూలంగా చేసుకోవలసింది భౌతానికన్నా ఆధ్యాత్మికమైన ప్రాణమే. పందెం కాస్తాడు, పందెం రూపాయల్లో కాస్తాడు మనుషుడు. కొంతమంది స్థలాలు కాస్తారు పందెం, కొంతమంది వస్తువులు కాస్తారు పందెం, కారు పందెం అంటారు. దాన్నిటికీ నా హైయెస్ట్ పందెం, గొప్ప పందెం ఏంటంటే ప్రాణం. భక్తి మూలానికి వచ్చేపాటికి వస్తువులు కాదు, బంగారం కాదు, మరొకటి కాదు, స్థలము కాదు, ఇవన్నీ త్యాగం చేయవచ్చు. కానీ భక్తికి ప్రభుత్వం ఆశించిందంటే అన్నిటికీ నాకు కాదు, నీవు నా కొరకు నీ ప్రాణాన్ని పెడతావా? ప్రాణమును మూలాంశంగా చేసుకునేటువంటిది ద హైయెస్ట్. అన్నిటికన్నా విలువైనటువంటిది దేవునికి ఇవ్వాలనుకున్నట్లయితే అది లక్షల కోట్ల రూపాయలు కాదు, కానీ తన ప్రాణమే. నీ ప్రాణమే అన్నిట్లో కల విలువైంది నీ ప్రాణము. దేవుడు కోరుకునేది కూడా నీ ప్రాణమే. దేవునికి కావాలనుకున్నప్పుడు నీ ప్రాణాన్ని త్యాగం చేస్తేనే దేవునికి అందుతాడు. నువ్వు ప్రాణాన్ని ఎక్కువ ప్రేమిస్తే దేవుని కూడా వదులుకుంటావు. ప్రేమ ప్రాణం తీస్తుంది, ప్రాణం పెడుతుంది. ఇప్పుడు మన మూలాంశానికి వద్దాం. భక్తి చేస్తున్నా అంటున్నా, నీవు లైఫ్ అనే దాంతో ముడి వేసుకున్నది ప్రేమ. నాట్ అదర్ దాన్ ద లైఫ్, ప్రాణం. అన్నారు, నాకు ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉందన్నాడు. అవును, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. అది పదము కాదు, కథ కాదు, ఇన్ యాక్షన్ లో లిటరల్ గా ఆయన మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఉదయకాల సమయమందు భక్తి చేస్తున్నా అంటున్నా నీవు లేక మనము ప్రాణమనే దాన్ని ఏమాత్రం ప్రేమించినా, ప్రాణాన్ని ఏమాత్రం ప్రేమించినా దేవుడికి అందడు. దేవునికి అందాలనుకుంటే ప్రాణాన్ని పోగొట్టుకోరు, దేవుడు అందుతాడు. ఇక్కడ క్లాస్ ఏంటంటే ప్రాణం, ద బేస్ ఇస్ ద లైఫ్.
ప్రాణంతో ముడివేడింది భక్తి. ప్రభువును అందుకోవాలంటే ప్రాణాన్ని పణముగా పెట్టు. ప్రాణమే పణముగా పెట్టుకుంటే, మూలంగా చేసుకుంటే దేవుని పోగొట్టుకుంటాం. దేవుణ్ణి పొందుకోవాలన్నా నువ్వు ప్రాణం పెట్టాలి. ప్రాణ త్యాగం చేయగలిగితే దేవునికి అందుతాడు. నువ్వు ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించావా, దేవుని వదిలేస్తావు. ఇక్కడ మూలాంశము ప్రాణము. దేవుడు కావాలా, ప్రాణం పెట్టు. ప్రాణమే కావాలా, దేవునికి దూరం అయిపోతాడు. ఈ దిన విశ్వాసం వింటున్న విశ్వాస నీకు నేను దీన్ని ఎలా క్లారిటీ నీకు అర్థం చేయాలనుకుంటున్నానంటే, దేవుడు మన దేశంలో వైరాగ్యం తీసుకోవడం ఉంది. వైరాగ్యం తీసుకుని బైరాగి అయిపోతాడు. అంటే అర్థం ఏంటంటే, భార్య భర్త బిడ్డలు అన్ని ఆస్తిపత్రులు అన్ని ప్లస్ గా ఉన్నాయి. ఏది దీనిలో భిన్నంగా లేదు. భార్యని 100% ప్రేమిస్తున్నాడు, ఆస్తిని ప్రేమిస్తున్నాడు, పిల్లలను ప్రేమిస్తున్నాడు, సుఖాన్ని ప్రేమిస్తున్నాడు, సౌఖ్యాన్ని ప్రేమించుకున్నాడు, భోగాన్ని ప్రేమించుకున్నాడు. ఇవన్నీ అనుభవిస్తూ చక్కగా కంటెంట్ గా తృప్తిగా ఉన్నా. అలాంటి అందరికి దేవుడు వచ్చి, నేను దేవుడిని అయ్యా, నీకు నా రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యం నీకు కావాలనుకుంటే మరి నీకు ఇస్తాను, మరి నన్ను వెంబడిస్తావా? నమ్ముకుంటానయ్యా. నమ్ముకుంటాం కాదు, వెంబడిస్తావా? అదేనయ్యా, నమ్ముకుంటానయ్యా. నీ ఎలా చేస్తానయ్యా? నేను రమ్మంటావా? 4 రోజులు వస్తానయ్యా. వాళ్ళు నెల రమ్మంటావా? వస్తానయ్యా. వాళ్ళని ఇమ్మంటావా? ఇస్తానయ్యా. ఏం చేయమన్నా చేస్తానయ్యా. ప్రభు ఏమంటున్నారు? ఏమి ఇవ్వాలి ప్రభువుకి? వైరాగ్యం. కాబట్టి అన్ని ఉన్నవారు వైరాగ్యం పుచ్చుకున్నారంటే 100% కుటుంబం అంతటా భార్య భర్త పిల్లలు స్థితిగతులు అన్ని ప్రశాంతంగా ఉన్నవి. సంపూర్ణ ప్రేమలో ఐక్యంగా ఉన్నారు. కానీ దేవుడు కావాలనుకుని వైరాగ్యం పుచ్చుకున్నాడు. భార్య భర్త పోటాడుకుంటాం కాదు, ఇది తప్పులు చేస్తే కాదు, సమస్య వస్తే కాదు, అది ఏమి లే, 100% ప్లస్ పాయింట్లే. కానీ దేవుడు కావాలని చెప్పేసి వైరాగ్యం పుచ్చుకున్నాడు. అంటే ఇవాళ నుంచి వైరాగ్యం తీసుకున్నాను అన్నాడు. అందరికి టాటా ఊరు వెళ్ళటానికి టాటా వెళుతాం, మళ్ళీ వస్తాం, వెనక్కి వస్తామని తెలుసు, అయినా టాటా వెళుతాం. కానీ ఇక్కడ వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే, వెళ్ళిపోతున్నాను, ఈ రోజుతో నేను మర్చిపోతాను. ద్వేషించలేదు, నేను ప్రేమిస్తున్నాను, కానీ నీకు నాకు ఏం సమస్య రాలేదు. కానీ నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి, దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి దానికి వైరాగ్యం తీసుకుంటే అప్పుడు దేవుని పూర్తిగా ప్రేమించుకోగలను. 100% దేవుని ప్రేమించాలనుకున్నాను, అందుకే నేను వైరాగ్యం తీసుకున్నాను. వైరాగ్యం కుటుంబంతో భార్య భర్త పిల్లలతో ఉండి కూడా దేవుని ప్రేమించుకోవచ్చు కదా. అక్కడ సంపూర్ణత కనపడదు. ఇక్కడ భక్తి లేదా ఒక వైరాగ్యం అనే ఒక డెప్త్ ఉంది. అది మాకు తెలుసు, అది మనం చూస్తున్నాము. అనేకులు వైరాగ్యం తీసుకున్నారంటే ఆ ఒక రోజున నిర్ణయంతో భార్యని లేక భర్తను లేక బిడ్డలను, ఆస్తిని, ఊరిని, బంధవయములను, స్నేహములను కూర్చుంటాం, కౌరు చెప్పుకోవడం, ఏం ప్లాన్ చేద్దాం, ఎలా సంపాదించుకుందాం, ఎలా తిందాం, ఎలా త్రాగుదాం, దేనిలో తృప్తుంది, దేని కొనుక్కుందాం, దీన్ని అనుకరిద్దాం అని ఇలాంటి కట్టగట్టుకుంటే 1000 ఉంటే ఆ 1000 కూడా ఆ వైరాగ్యం వాటిని కూడా అన్నిటి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు.
తనకున్న కాంటెక్స్ట్ లో ఏమైతే అవన్నీ వదిలి వెళ్ళిపోతున్నాడు. లీవింగ్ ఎవ్రీథింగ్, తనకు సంబంధించినవి ఎవ్రీథింగ్ అన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. అది లిటరల్ గా చూస్తున్నాం వైరాగ్యం తీసుకున్న వాళ్ళు. బ్రతికేమంటాడు, వైరాగ్యం తీసుకున్న తర్వాత 30-40 సంవత్సరాలు బ్రతుకున్నాడు, కానీ ఎప్పుడు చూడడానికి ఇంటికి వెళ్ళడం. ఆ తలంపులా తీసేసుకున్నాడు. ఊరి దగ్గర నుంచి వెళ్ళటం కాదు, తనలో నుంచి అది లేకుండా చేసుకున్నాడు. లేకుండా పోయింది. భారతి కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఇల్లు కానీ, వాకిలేని ఆస్తి కానీ, ఎన్నో అనేవి అన్ని విడిచి వైరాగ్యం తీసుకొని ఉన్న కడవాడు భోగాన్ని వేసుకొని అలా వెళ్ళిపోతాడు. మళ్ళా ఎప్పుడు వెనకరాడు, మళ్ళీ ఎప్పుడు పూజించిందాన్ని ఆశించడం, ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయిని వదిలిపెట్టి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఈ ఆశయం తెలిసి ఇంకో ఆశయం సమకూర్చుకోవడం, ఇక్కడ మనసు పోగొట్టు ఇంకో దాని మనం తెచ్చుకోవడం, 100% అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అది వైరాగ్యం మనం చూస్తున్నాం మన దేశంలో. ప్రభు చెప్పింది కూడా అదే వైరాగ్యం. సమత విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ఇంకేం చెప్పాడు, భార్య నన్ను నాకన్నా మరి దేనిని ఎక్కువ ప్రేమించిన నాకు పాత్రలు కాదన్నాడు. అది ఇందా చెప్పిన వైరాగ్యం లాంటిదే. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎంత డీప్ డెప్త్ లో, ఎంత విశిష్టమైన, మనుషులకు అవగాహన కాకపోయినా సరే వద్దు, ఏమి విడిచిపెట్టవద్దు, ఆస్తి ఉందా, ఇల్లు ఉందా, వాకిలి ఉందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, అవన్నీ అట్లాగే ఉంచుకో, అన్ని విడిచిపెడతాం వైరాగ్యం. యేసు చెప్పిన భక్తి అంటే అన్నిటినీ కలిగి ఉండు, కానీ వైరాగ్యంలోకి రా. అంటే కంటే మోర్ దాన్ భార్య ఉండు, పని ప్రేమించు, మోర్ దాన్ భార్యగా మించి దేవుని ప్రేమించు. అది నాకన్నా మరి ఎక్కువగా దేన్ని ప్రేమించవద్దు. ఇవాళ 100 మంది ఉంటే మన ఎదురుగా అవును నేను అలాగే చేస్తానని అంటావు. ఆ దేవుడి లెక్కలు ఒక్కడు లేరు ఈ 100 మందిలో. మరి మన లెక్కలో మనం 100 మంది ఉన్నాం. ఏంటంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను అని అనుకుంటాం. అది వాస్తవానికి అది కాదని క్లియర్ గా దేవునికి అర్థమవుతుంది. అక్కడ మనం భ్రమ ఏంటంటే నేను దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాను. నేను మొట్టమొదటిసారి అమెరికా దేశం వెళ్ళాను. నాకున్న గౌరవం ఏంటంటే నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను, నా భార్య పిల్లకాన్ని ఎక్కువ నా దేవుని ప్రేమిస్తున్నాను అని నాలో నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఈ అమెరికా దేశం వెళ్ళి 21 రోజే ఉన్నా అక్కడ మొదటిసారి వెళ్ళినప్పుడు. ఆ 21 రోజు అక్కడ ఉండి నేను ఎలా ఫీల్ అయ్యానంటే, నేను ఆ కుటుంబం దేన్ని ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించాను, సేవలో ముందుకు సాగుతున్నాను అనుకున్నాను. నేను కుటుంబంతో ఉండి సేవ చేస్తున్నాను. నేను ఇతర దేశానికి వెళ్ళి అక్కడ 21 రోజులు ఉంటే 21 రోజుల లోపలే నాకు జరిగినటువంటిది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే నా భార్య పిల్లలను నేను ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమించాను అనుకుని 100% నాకు నేను మార్కులు వేసుకున్నామని అక్కడికి వెళ్ళి 21 రోజులు ఉండే లోపల నాకేమైందంటే నేను దేవుని ప్రేమించలేదు, భార్య బిడ్డని ప్రేమిస్తాను అనేది నాకు అర్థమైపోయింది 100%. అలాగే కొన్నిసార్లు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. నేను ప్రేమిస్తున్నాను, నాకు నేను దృఢంగా నేను ఎక్కువ ప్రేమిస్తాను అనుకున్నాను. ఆ సందర్భం అంత దూరం వెళ్ళి ఉండేపాటికి అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆ డిస్టెన్స్ లో, ఆ ఎడబాపులో, ఆ కొద్ది దినాల్లో నా మనసు అంతా ఇక్కడే ఉంది.
అక్కడ ఉన్నాక మనసు ఎక్కడే ఉండిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, నేను దేవుని ఎక్కువ ప్రేమించిన నా భార్య పిల్లకని అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లేదు, దేవునికి ఎక్కువనే నా తాను ప్రేమిస్తున్నాను అనేది రూఢి అని నాకు అర్థమైంది. మనం ఫాల్స్ ఇంప్రెషన్ లో ఉంటాం, తప్పైన లెక్కల్లో, తప్పైన అభిప్రాయాల్లో ఉంటాం. అది తప్పని నాకు ఈ సందర్భంలో అర్థమైంది. తర్వాత వచ్చేసాను. 2 గంటల పక్కన ఒక ఆయన వచ్చాడు, ఇంటికి వాళ్ళ మీద వచ్చి నాతో మాట్లాడుచు ఆయన ఏమన్నారంటే, నేను మా దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను, 30 రోజులు మీ దగ్గర ఉన్నాను, మాట గుర్తురాట్లు మర్చిపోయాను, దాని భావం చెప్తాను. ఆయన ఏమన్నారంటే, మీ మీరు మా దేశం వచ్చి కొన్నాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగాడు ఆయన. అయితే నేను నా భార్య పిల్లల కన్నా దేవునికి ప్రేమించాను అనే అభిప్రాయం ఉండేవాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అన్నాడు. ఆ మాట విన్న తర్వాత నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఇప్పుడు అన్నాడు ఆయన. ఐ టు సేమ్ అండర్స్టాండింగ్. సందర్భం రాకుండా, పరిస్థితులు రాకుండా అండర్స్టాండింగ్ అనేది రాదు. అంత అండర్స్టాండింగ్ రాదు, కానీ ఊహాలోకలు ఉంటాం. అంతకుముందు సందర్భం వచ్చిన తర్వాత ఊహాతమైనట్టు మనకు అర్థం అవుతుంది. ఏమైనా విశ్వాసం లేని వాళ్ళారా, ఊహలో వెళ్ళిపోతున్నాం. ఊహలో వెళ్ళిపోతున్నాం. దేవుని ఎక్కువ ప్రేమించాను అనుకుంటున్నాం, అందరికన్నా ఎక్కువ దేవుని ప్రేమించాను అనుకున్నాం, దేవుడే నాకు ఇష్టమంటున్నాం. దట్ ఈస్ యువర్ ఫాల్స్ ఇంప్రెషన్. అది అర్థం చేసుకో. నాకు అక్కడ వెళ్ళి ఉంటే కానీ అర్థం కాలేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన నన్ను అడిగి, అప్పుడు ఆయన పోల్చున్నా, నన్ను అడిగినప్పుడు అన్ని చెప్పినప్పుడు ఆ 2 మ్యాచ్ అయినాయి. నిర్వహిస్తాను. ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించామనుకుంటున్నాం, దేని కూడా ప్రాణం పెట్టగలవా? ప్రాణం పెట్టేదాకా వెళ్ళొద్దు. కెన్ యూ సాక్రిఫైస్ యువర్ థింగ్స్? నీకున్న వాటిని నువ్వు త్యాగం చేయగలవా? నీ ఆత్మను రక్షించుకోవడానికి, నీ ఆత్మ పల్లవం చేసుకోవడానికి ఏ వాక్యం చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రాణం సమస్య వాటిని విడిచిపెడితే నేను నీ పరలోకాన్ని ఇస్తాను. కానీ ప్రాణానికి పరలోకానికి లింక్ పెట్టాడు దేవుడు. పరలోకం కావాలా? నీ ప్రాణంతో నీకున్న లింక్ తెంపు. దానికోసం ఇది లింక్, ఆ లింక్ తగిలిచ్చు. అలా తగిలించలేకపోతున్నావా? అట్లయితే నీకు పరలోకం దొరకదు. ఇది ఇక్కడ లింక్, మెయిన్ పాయింట్ ఇది. ఇక్కడ లింక్ పాయింట్ ఇది. నువ్వు ప్రాణం లిటరల్ గా నువ్వు ప్రాణం పెట్టవద్దు, పెట్టనక్కర్లేదు. ప్రాణం పెట్టినంత చర్యలో నీలో కనపడాలి. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం మళ్ళీ తీసుకున్నాడు. ముగిస్తాను. విశ్వాసే, దేనికోసం ప్రాణం పెట్టగలవా? దేనికోసం నువ్వు ప్రాణం పెట్టగలవా? పెడతానని అనుకుంటున్నా, పెడుతున్నాను అనుకుంటాను ఒకవేళ, కానీ ప్రాణం అనే దానిని పెట్టుటకు తీసుకుంటూ నాకు అధికారం ఉందన్నాడు యేసు ప్రభు. నువ్వు ప్రాణం పెట్టు, లిటరల్ గా ప్రాణం పెట్టు, మళ్ళా ప్రాణం తీసుకో. అంటే అక్కడ ప్రభు చెప్పింది, నాకన్నా మరి దేనిని ఎక్కువగా ప్రేమించవద్దు. అదే ప్రాణం పెట్టినట్లే. వాట్ యు కెన్ గివ్ అప్, వాట్ యు కెన్ గివ్ అప్. భక్తి అంటున్నా, నీవు దేవుని కొరకు ఏమి ఇవ్వగలవు, ఏమి చేయగలవు, ఏ నది దాటగలవు, ఏ స్టెప్ తీసుకోగలవు, నీకన్నా
నీ కుటుంబం కన్నా ఎక్కువగా దేవుని ప్రేమించాను అనే స్టెప్ వాడు లైఫ్ లో స్టెప్ వేసి చూపించేది ఎలా ఉంటుంది ఆ స్టెప్. నీకన్నా దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఆ స్టెప్ ఏంటి? నీ కుటుంబం కన్నా దేవుని ప్రేమిస్తానంటే ఆ స్టెప్ ఏంటి? అది ఏంటో నీకు అర్థం అవునా? ప్రాణము పెట్టుటకు తీసుకుంటూ నాకు అధికారం అన్నాడు ప్రభు. కాబట్టి లోకంను ప్రేమించుట, లోకం దేనిను ప్రేమించుట అనేటువంటి లింక్ నీకు ఉన్నప్పుడు దేవుని ప్రేమించట్లేదని అర్థం. దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటిది నువ్వు భావంగా నువ్వు భావించినట్లయితే మీరు చాలా త్యాగం కనపడాలి. దేవుడు కూడా ఏం త్యాగం చేశావు? ఏమి చేశావు? మనస్సుతో త్యాగం చేయటమే నేర్చుకున్నావా? ఊహలో త్యాగం చేయటమే దేవుని నేర్చుకున్నావా? ఆలోచనలో దేవుని త్యాగం చేయటమే నేర్చుకున్నావా? ఈ కోణంలోనే నేను ఎంతో దేవునితో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? అది ఊహాలోకం ఉంటారు. దాన్ని ఊహాలోకం ఎవరికి కావాల్సింది కాదు. అది యాక్షన్ లో కనపడాలి. యాక్షన్ లో కనపడాలి. చాలా చాలా నేను ఇప్పుడు మధ్య పడుతున్నాను ఈ పాయింట్ లో. అతడు ఎన్నో తాటి తీసి మీకు చెప్పాలనుకుని అది చాలా కష్టం అవుతుంది నాకు. అది దేవుడికి అర్థమైపోతుంది. నువ్వు దేని కొరకు అసలు నిన్ను పరలోక దేవుడు చేసుకోవాలనుకున్నట్లయితే, దేవుని ప్రేమిస్తున్నావు అనేది అట్లయితే అది ఆయనకి నేను నా పని ఎక్కువ ప్రేమిస్తాను నేను అన్నాను అనుకోండి. ఏమంటుంది, నన్ను ఎప్పుడు ప్రేమించాడు? నన్ను ప్రేమిస్తున్నాను అన్నాడా? నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తున్నాడా? నన్ను ప్రేమిస్తున్నాడా? ఇచ్చి మాట పచ్చి అబద్ధం అని అంటది భార్య. నీ వైపు నుంచి నీ ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటున్నావు. అవతల మనిషి ఆ మాట విని నన్ను ప్రేమించడం ఏంటి, నన్ను ఎక్కడ ప్రేమించాడు అని అవతల మనిషి అంటుంది. ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రేమించిన అనుకుంటున్నావు కానీ నీ ప్రేమించిన పాళ్ళు అవతల మనిషికి 5% కూడా కనపట్ల. నువ్వు దాన్ని 100 అనుకుంటున్నావు. ఈ ప్రత్యక్ష చూస్తున్నాం మన కుటుంబంలో. అలాగే నువ్వు దేవుని కూడా ప్రేమిస్తున్నావు నువ్వు నేను అనుకోవచ్చును కానీ దేవుడు ఏమనుకుంటే నన్ను ఎక్కడ ప్రేమిస్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ఏ డెప్త్ లో నువ్వు ఆయన ప్రేమించాలని ఆశించాడో ఆ డెప్త్ పర్సెంటేజ్ కనపట్లేదు అక్కడ. నువ్వు మినిమం ని మ్యాక్సిమం అనుకుంటున్నావు. నీ మ్యాక్సిమం దేవునికి మినిమం అయిపోతుంది. దేవునికి మ్యాక్సిమం అవ్వాలా? నీ మ్యాక్సిమము దేవునికి మ్యాక్సిమం అవ్వాలంటే ఎట్లాది? నీ దగ్గర ఏమీ లేకుండా మిగిల్చుకోకుండా అంత ఉట్టిదిగా చేసుకుంటే అది దేవుని ప్రేమించవచ్చు. సరే ముగిస్తాను, నాకు కుదరట్లేదు కానీ ముగింపు కొడుతున్నాను నేను. ఈ ఉదయకాల సమయం ఉందో ప్రాణం పెట్టుటకు తీసుకుంటూ వేసుకో నాకు అధికారం ఉందన్నాడు. మరి నీవు దేవుని కొరకు కవి చెప్పారు, నా నిమిత్తం స్వాతంత్రం అనామలను అగజను అని ఒక పెద్ద లిస్ట్ చదివి ఇవన్నీ విడిచిపెట్టు. నా నిమిత్తం ఇవన్నీ విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టిన దానికి నువ్వు భూమి మీద ఉండగానే 100 రెట్లు నేను ఇస్తానన్నాడు. అక్కడ ఫార్ములా, ఇక్కడ ఫార్ములా చెప్పాడు దేవుడు.
నా నిమిత్తం సుమాత్ర నిమిత్తం నీవు విడిచిపెట్టు. నువ్వు కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టు. నువ్వు ఏది విడిచిపెట్టావో దానికి 100 రెట్లు ఇస్తా. అది ఫార్ములా. ఇంకేంటి, ఒకటికి 100 ఇస్తానంటే ఇంకేం కావాలి? ఈ సూత్రం ప్రభువుని మనకి అప్లై చేస్తున్నాడు కానీ అలాంటి ఛాన్స్ దేవుడు మనకి ఇచ్చినా గాని భక్తి చేస్తాను అనుకుంటున్నావు కానీ నీవు ఏమి విడిచిపెట్టడం లేదు. 99 నీకు ఉంచుకుంటున్నావు, ఒకటి విడిచిపెడుతున్నావు. ఒకటికి విడిచిపెడితే దానికి 100 ఇచ్చాడు, కరెక్ట్. పని విడిచిపెట్టాయని 99 లెక్కే 100తో ఎత్తివేసి అంత ఇవ్వలేదు నువ్వు. నీకు దేవుడు ప్రేమించినట్లు అవుతుంది. ఊహాలోకంలో ఉన్న విశ్వాసే ఊహాలోకంలో ఉన్నాం మన వాళ్ళ భక్తుల్లో. లిటరల్ గా ప్రభు చెప్పింది, నాడు ఏం విత్తుతాడు ఆ పంటనే పోతాడు. నువ్వు 1% ఇచ్చి 100 ఇచ్చానుకున్నావా? 99 ఇవ్వకుండా 1 ఇచ్చి అదే 99 అంటున్నావా, 100 అంటున్నావా? అక్కడ నిజము జరగట్లేదు. అక్కడ నిజము జరగాలంటే ప్రభు చెప్పింది ఏంటంటే, ఆయన దృష్టికి నీవెంత త్యాగం చేసింది ఆయన కనపడాలి. నేను ప్రేమిస్తున్నాను అనవచ్చు మనం. ఏంటి ప్రేమ? కబుర్లేని మా ఇంటికాడ, రాత్రి భోజనం మీ ఇంటికాడ అన్నాడట. అది ఇది కుదరట్లేదు కానీ ముగిస్తాను. చివరగా ఇక్కడ ప్రాణం పెట్టేవా? దేవుని కొరకు ప్రాణం పెట్టగలవా? నీ ప్రాణాన్ని త్యాగం చేసేవా? ప్రభు ప్రాణం పెట్టాడు, ప్రాణం తీసుకున్నాడు. నీవు ఇవాళ చనిపోతే ఎంత వదిలి వెళ్తున్నావు? లిటరల్గా ఇవాళ 6 గంటలు చచ్చిపోతే సాయంత్రం 6 గంటలు చచ్చిపోతున్నావు అనుకో. సాయంత్రం 6 గంటలు చచ్చిపోతే దేంతో ఉన్నావు? దేనితోనే ఉన్నావు? ఏమేమి నీతో ఉన్నాయి? 100% నువ్వు ఏవి వేచి పెడితే నువ్వు కలిగి ఉన్నావు. ప్రాణం పోయిన క్షణములు వాటన్నిటికీ నువ్వు దూరం అయిపోయావు. అవన్నీ నీకు దూరం అయిపోయినాయి. ప్రాణం పోవుట నిన్ను అన్నిటి నుంచి దూరం చేసినాయి. ప్రాణము పోవుట ద్వారా సమర్థమైన కలిగి ఉన్న వాటి అన్నిటికీ దూరం అయిపోయావు. మరణము ద్వారా అన్నిటికీ దూరం అయిపోయి నువ్వు వెళ్ళిపోయావు. భక్తిరాని దాని ద్వారా కూడా అన్నిటికీ నీవు తన మనం ద్వారా నువ్వు ఎన్నిటికి దూరం అయిపోతున్నావు. మనము కాకుండానే దేవుడు నువ్వు సమర్పించుకున్న దానిలోనే వీటన్నిటికి దూరం అయిపోవాలా. నువ్వు మనం అయిపోయావు. ఒంట్లో 1 కిలో బంగారం ఉంది. నీ దేహాన్ని విడిచిపెట్టి, నీ ప్రాణం విడిచిపెట్టి, నీ ఎమడబడి ఆత్మ వచ్చేసింది. అది ఎందుకని? ప్రాణముతో నువ్వు కలిగి ఉన్నట్టు సొత్తులు, మనుషులు, భక్తులు అన్ని కూడా నువ్వు ప్రాణం పోయినప్పుడు నువ్వు ఒక్కడవే పోతావా? అవన్నీ నీతో వచ్చేస్తాయా? ఒక్కడు కూడా నీతో రాదు. కాబట్టి మనం అనేటువంటిది ఏం జరుగుతుంది? మనం ద్వారా ఏం జరుగుతుందంటే నీకున్నటువంటి నీతో ముడివేయబడిన అన్నిటిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అదే మనం. మారు మనసు భక్తి అంటే అర్థం ఏంటంటే, నువ్వు బ్రతికొండగానే సజీవేగముగా, బ్రతికొండగానే చచ్చిపోయినప్పుడు ఏమి విడిచిపెడతావో అది బ్రతికొండగానే విడిచిపెట్టావు. మనం ద్వారా ఏమి దూరం అయిపోతాం, బ్రతికొండగా వాటికి దూరం అయిపోవు. ఇప్పుడు ఇచ్చింది సమాధానం నాకు అదేంది. ఇప్పుడు మనమని దాంతో అన్ని పోగొట్టుకుంటున్నావు. తీసుకెళ్తున్నావా? పోగొట్టుకుంటున్నావు. మారు మనసు అనగా, భక్తి అనగా ఆ పరలోకి వెళ్ళాలని అనుకున్నట్లయితే
దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకోలేదు నాకు తెలియదు, కానీ అర్థం ఏంటంటే నువ్వు బ్రతికొండగానే చచ్చిపోయినప్పుడు ఏమి నీవు కలిగి ఉన్న వాటితో భౌతికంగా కలిగిన వాటి అన్నింటికి ఎలా దూరం అయిపోతావు. నువ్వు బ్రతికి ఉండగానే వాటిని దూరం చేసుకో. బ్రతికి ఉండగానే వాటిని దూరం చేసుకో. అది ప్రాణం పెట్టడం. ఏదో ప్రాణం పెట్టాడు, ప్రాణం తీసుకున్నాడు కదా. ఇప్పుడు భక్తిలో నువ్వు ప్రాణం పెడతావంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోతే వీటికి దూరం అయిపోతావు, బ్రతికున్న వాటి దూరం అయిపోవు. దూరం అయిపో. ఇంకో మాట చాలా ఎగ్జాంపుల్ నీకు అర్థం ఎలా చెప్తాను. నేను ప్రేరేపణ అంటావు, అది నాకు ఇస్తావా? ఇస్తాను. ఎందుకు తీసుకో. అందరికీ వినపడింది అన్నమాట. సరే మనిషి తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఏంటో తీసుకెళ్తున్నావు అన్నవా? ఏం తీసుకెళ్తున్నా? తీసుకెళ్ళమని అంటే తీసుకెళ్ళిపోవడం అయినా మాట వరుస అన్నాను. ఓ విశ్వాసి, ఈ రోజు నువ్వు చేసే భక్తి మాట వరుస భక్తిది. అర్థమైందా నీకు? మాట వరుసగా తీసుకెళ్ళిపో. అమ్మ నీ అంతా నాకు రాసేదా, ఆ రాసేదా తెచ్చుకో, సొంతం పెట్టేస్తాం అన్నారా అనలేదా? టికెట్ అయిందా లేదా? మరి తీరా దసరా తీసుకు సంతకం పెట్టమంటే మరి ఎంత ఆశ నీకు? అంత దూరం అయిపోయి నీకు ఎవరితో వేసుకుందాం అనుకున్నావు? అలా కాదు, దేవునితో ఆట కాదు. దేవుడు లిటరల్ గా నీవు లోకంతో నీ ప్రాణం ఆశించిన వాటన్నిటిని సంపూర్ణంగా తెంపుకుంటే ఇక్కడ ఇది తెగితే అక్కడ కాంటాక్ట్ అవుతుంది పరలోకాన్ని. అసలు పాయింట్ అది. నువ్వు అన్ని మనసులో అనుకుని అన్ని ఇచ్చేసిన దేవుడు నాకు అసలు ఏం లేదు, అసలు నాకు ఇటు మీద ఏం మనసు లేదు, అన్నిటిని వదిలేసుకో అని నువ్వు 100 చెప్పు. అంటే తాళం రాంగ్ తాళం చెప్పి తిప్పి సాయం దాకా తిప్పితే తాళం వస్తుందా? అసలు తాళం పెట్టి ఇట్టంటే మరే. కాబట్టి దేవుని దృష్టికి నీవు చేసుకున్న త్యాగం అనేటువంటిది ఆయన దృష్టికి త్యాగంగా కనపడాల. దేవునికి అన్ని విడిచిపెట్టాను అన్నది నీవు అన్ని విడిచిపెట్టిన దేవుడు నువ్వు అనుకున్నది దేవుని దృష్టి కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం అవును అని ఆయనకి కూడా అనిపించావు. పరీక్షలు రాస్తే నా 100కి 95 మార్కులు ఖచ్చితంగా 9 మార్కులు వస్తాయి అనుకున్నావు. కాన్ఫిడెంట్ గా నాకు 95 వస్తాయని చెప్తున్నావు. మ్యాథ్స్ ఆ పేపర్ దిద్ది 25 మార్కులు వేసాడు. మ్యాథ్స్ 95 రావాలి, నాకు 95 మార్కులు రావాలి, 95 మార్కులు వస్తాయని రాసా అనుకున్నాను. 95 మార్కులు క్వశ్చన్ జవాబు రాశాను నేను. ఇదేంటి ఇన్నేసావా? అది సారీ రా, నువ్వు అనుకున్నావా? నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నది 25 అనుకున్నాను రా, కొట్టేస్తాను 95 వేసాను రా అంటే మ్యాథ్స్ దిద్దింది నీ మనతత్వం. నీ మనసు ఎంత ఉందో అంత దిద్దుతాడా ఆయన? ఎంత వేయాలని వేస్తాడా? ఎన్ని వేయాలని వేస్తాడు? ఇప్పుడు వాడు ఎన్ని కొత్త అనుకున్నాడు 95. మ్యాథ్స్ ఎన్ని ఆ లెక్క అయితే ఎంత వచ్చింది? ఆయనకి 25 వచ్చింది. ఇప్పుడు ఏది కరెక్ట్? మ్యాథ్స్ కరెక్టా, వీడిది కరెక్టా? మాస్టారు ఓ మధ్యలేదా మీకు ఏంటండి? నాకు 95 రావాలి, 95 మార్కులు వస్తాయని నేను రాశానండి. చూడండి ఎలా చక్కగా రాసిన 95 రావాలి, దీనికి 25 వేసావేంటి? మర్చిపోయిందా నీకు? నాట్ యువర్ ఒపీనియన్. నీ యొక్క ఒపీనియన్ కాదు ఇక్కడ కావాల్సిందే. మ్యాథ్స్ చేసే మార్కులు 100 కోట్లకి వెళ్ళు, 100 కోట్లకి వెళ్ళు.
అవును, నీ 25 ఇంకో ఆయన పేపర్ దిద్దాడు, 25 వస్తాయిరా. ఆ మ్యాచ్ మైండిపోయింది, నీకు మైండిపోయిందా? 95 రావాలని నాకు, నేను చెప్తున్నానుగా 95 రావాలని. నేను చెప్పింది కూడా నేను చెప్పిన పేపర్ ఇయ్యాలి అక్కడ. ఆయన 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 జ్ఞానంలో చెయ్యాల. ప్రభు ఆయన జడ్జిమెంట్ చేసేది ఆయన కాబట్టి, ఇవేదో 95 మార్కులు నాకు రావాలని చెప్పి ఆయన తక్కువ వేసాడని నువ్వు అనుకుంటే, పరీక్ష రాసిన వాడు చెప్పే మార్కులు అక్కడ నువ్వు అనుకున్న మార్కులు నువ్వేంటే నువ్వు కాదు పేపర్ దిద్దాల్సింది. తన పేపర్ తానే దిద్దుకుని నిజంగా 95 వేసుకుంటాడు. ఇది కరెక్ట్ గా న్యాయంగా దిద్దుతాను మేస్టర్, నా పేపర్ నేను దిద్దుకున్నాను అంత కరెక్ట్ మేస్టర్. 95 ఒకరి దృష్టికి తన మార్గం నీతికి యథార్థంగా కనబడును కానీ 95 కనబడుతుంది, కానీ వీటికి మేస్టర్ 25 కనబడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. నీ ఊహాలోకంలో నీవు కాదు, కన్ఫామ్ నువ్వు కాదు అక్కడ క్యారెక్టర్స్ చేసుకొని, నీవు కాదు అక్కడ ఫిగర్ చెప్పాల్సింది. దేవుని దృష్టి ఎదుట, మన దృష్టి ఎదుట కాదు. తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారు. అదే వ్యక్తి విషయం దేవుడు ఆలోచన, దేవుని దృష్టికి మనం పాపులుగా ఉన్నాము, మన దృష్టికి మనం నీతిమంతులుగా ఉన్నాం. ఇట్ ఇస్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. కాబట్టి ముగిస్తున్నాను. ప్రాణము భక్తి అంతట్లో కూడా ప్రాణం అనే పదం అక్కడ రౌండ్ 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 చేశాడు దేవుడు. అక్కడ దానితో ముడివేయబడి ఉంది భక్తి అనేది. ప్రాణము నువ్వు ప్రేమించినట్లయితే పరలోకం పోగొట్టుకుంటావు, ప్రాణాన్ని ద్వేషించినట్లయితే పరలోకాన్ని అందుకుంటావు. త్రాసు పెట్టి నేను తోచగా తక్కువగా కనపడ్డావు అన్నాడు. నా త్రాసు పెట్టి నేను తోచగా తక్కువగా కనపడ్డావు. నీ త్రాసు నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఎలా, నీ త్రాసు నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఎలా కనపడ్డావు అంటే నీవు ఎలా కనపడ్డావు? సంపూర్ణంగా కనపడ్డావు. దేవుడు నీ కొలతమానికి తన కొలతతో నిన్ను కొలిసినప్పుడు నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కుమాన వాడు, నువ్వు దిగమరపోయి ఉన్నావు అని కనబడుతుంది. నీ కళతో నువ్వు చూసుకున్నప్పుడు నేను ధనవంతులను ధనది చేసుకున్నాను, నాకేమీ కొద్ది లేదంటే భక్తిలో పండిపోతున్నంత భక్తి చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్ను చూసామన్నాడు, పండిపోయాడు, ఆయన ఎండిపోయామన్నాడు. కాబట్టి నీ రాంగ్ క్యాల్కులేషన్స్ తో నువ్వు అలా తృప్తి పొంది కూర్చుంటే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రాణం పెడతాం నేర్చుకో. విశ్వాసే పరలోకానికి వెళ్ళకుంటే ప్రాణం పెట్టడం నేర్చుకో. నీ ఆత్మ రక్షించుకోవాలనుకుంటే ప్రాణాన్ని పోగొట్టుకో. ప్రాణం పోగొట్టుకో. మూడొంతులు ప్రాణం పోగొట్టుకో, శేషంగా ఒక వంతు మిగిల్చుకో. నువ్వు మూడొంతులు ఉంచుకొని ఒక వంతుని పెట్టి నేను దేవుని కోసం బ్రతుకుతాను అనుకుంటే ఎట్లాగే? నేను అనుకుంటాను దేవునికి మనసు ఇవ్వాలా, హృదయం ఇవ్వాలా, లేదా భౌతికమైనటువంటి మెటీరియల్ థింగ్స్ ఇవ్వాలా? దేవా నేను అన్నిటికన్నా ఎక్కువ, నేను ఎక్కువ ప్రేమిస్తాను ప్రభా, అన్నిటికన్నా ఎక్కువ దేవునికి ఇచ్చాడా? మనసులో అనుకుంటున్నాడా? దానికి ఎలా మార్కులు పడతాయి? జక్కయ్య అన్నాడు, జక్కయ్య వచ్చిన మార్పు ఏంటంటే ప్రభు ఏం బాగా చేయలేదు, రాత్రిలో సగం బెదిరి ఇచ్చేస్తున్నాను ప్రభా, 4 డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను ప్రభా. అరే అంత డెసిషన్ తీసుకున్నావు ఏంటయ్యా? అలా ఎలా తీసుకున్నాడు జక్కయ్య అంత డెసిషన్ అని మనం ఆలోచిస్తే
ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, దేవుడిని అతను నమ్మి దేవునాత్మలకు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్లను ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు ఎంత ఇవన్నీ డెసిషన్ తీసుకుని చేసాడంటే, దేవునాత్మతలో రాగానే ధనాపేక్ష పోయింది. అది ముఖ్యం. ధనం కాదు, ధనాపేక్ష పోయింది. అది ధనాపేక్ష పోయింది. ధనాపేక్ష అంతా పోయింది కాబట్టి తీసాములు మారేసాడు. మళ్ళీ ధనాపేక్ష పోయిందన్నా మరి ఇక్కడే ఉంటుంది. అది వెళ్ళట్లా, తీసి పారేయట్లా, మనం అంతా ఇక్కడే ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చిన నాకు ఆన్సర్. ఎట్లా అందరి డెసిషన్ ఎందుకు తీసుకునేసాడు చెప్పరా? ధనాపేక్ష పోయింది. అంతకుముందు తాను ఎవరు? ధనవంతుడు, ధనాన్ని ప్రేమించిన వాడు, ధనముతోనే తన జీవితం ప్రణంగా ముడి వేసుకున్నవాడు. దేవునాత్మతలు రాగానే దేవుని నమ్ముకుంటాం జరగలేదు, కానీ నమ్ముకుంటాం అనేది జరగడం కాదు. కానీ మరి ఏం జరిగింది? ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవనం, తన ప్రాణం మీద ఉన్న ఆశలన్నీ పోయినాయి. మూలం ఏంటి? మనిషా ప్రాణమా? మనిషి అంటే మనిషా ప్రాణమా? ప్రాణం. తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకున్నాడు. ధర్మ జక్క ఏం చేశాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలా ఇది ప్రాణం ఎప్పుడు పోగొట్టుకున్నాడు? ఏం పోయింది? ధనాపేక్ష పోయింది. ఇక్కడ ధనాపేక్ష అంతా అక్కడే ఉన్నాయి. శాంతరాంత బాగా ప్రార్థన చేయటం, పురుషాంతా దేవునికి ఇవ్వడం. ప్రార్థనంతా శాంతరాడంతా చేసింది ఎంత? పులి స్టాప్ అంట. అంటే ఎంత లెంగ్త్? పులి స్టాప్ లెంగ్త్ ఎంత? శాంతరాడ లెంగ్త్ ఎంత? కాబట్టి మనం ఇవాళ నేను చెప్పేది అంటే, ఇవాళ మనలో జరుగుతున్న మార్పు సరైంది కాదు. ఇది వానాకాలపు చదువు. ఊహలో మనం చేసుకున్న భక్తి, ఆ రోజు జక్కే చేసిన భక్తి ఊహలో కాదు. ప్రభుని నమ్మగానే, ప్రభు మన స్థలంలో రాగానే, దక్షిణ రక్షణ రాగానే ఏం జరిగిందంటే, తనకున్నటి ప్రాణం మీద ఉన్నటువంటి ప్రేమ అంతా పోయింది. కాబట్టి ప్రేమతో ముడి వేసానికి తీసుకోవాలి భావిస్తాడు. కదమంటే ఏంటమ్మా అలా ఉన్నావేంటమ్మా, అమ్మా ఏంటమ్మా అలా ఉన్నావేంటమ్మా, అరే ఒకప్పుడు నీ ఫోటో చూస్తే ఒళ్ళంతా బంగారం ఉందమ్మా, ఇప్పుడు ఏంటమ్మా ఎట్టు అయిపోయింటమ్మా, ఇది బస్సు చచ్చిపోయినమ్మా అలా ఉన్నావేంటి, ఎట్టు అయిపోయింటమ్మా, చచ్చిపోయినా లేదమ్మా, మరేంటి అన్ని తీసేసానా, ఏంటి అన్ని తీసేసానయ్యా అంటే వాడి మనస్సు ఉందా పోయిందా? మనసు పోయిందయ్యా. కాబట్టి ఏం చేశాను? తీసానయ్యా. తీసి ఏం చేసావమ్మా? వాడితో ఇంకో ఎకరం కొనుక్కున్నానయ్యా. బంగారం అమ్మితే ఎంత వచ్చిందంటే ఎకరం పొలం వచ్చింది. ఎంత బంగారం అమ్మింది, ఎంత బంగారం అమ్మిందో అంతకు సరిపడి ఏం ఉంది. ఇప్పుడు బంగారం పోయింది, ఒక ఎకరం కలిసింది. అక్కడ తగ్గింది, ఇక్కడ కలిసింది. అక్కడ ఎంత తగ్గిందో ఇక్కడ అంత కలిసింది. అక్కడ ఎన్ని కోట్లు తగ్గిందో ఇక్కడ అన్ని కోట్లు కలిసింది. పోయింది అక్కడ పోయింది అక్కడ రూపం మారిందా? జక్కే భక్తుల రూపం మారడం కాదు, అసలే జరిగింది మార్పు. కానీ దినాల్లో జరగడం లేదు, అది జరగడం లేదు. అందుకే మనుషులు ఆత్మీయతలు పెరగలేకపోతున్నారు. కాబట్టి విశ్వాసం లేని వాళ్ళరా మరణంతో మనకు అన్ని దూరం అయిపోతాయి. మనం బ్రతికుండగానే లిటరల్గా వాటిని దూరం చేస్తుంది. ఏమ్మా ఏంటి వచ్చావు? పరలోకానికి వచ్చాను ఏసయ్యా. పరలోకానికి వచ్చావా? అవును ప్రభా. నీకు పరలోకం కావాలా? అవునయ్యా. భూమి మీద ఉండగానే పరలోకాన్ని ఆశించావా? ఆశించనయ్యా. అందుకే ఇప్పుడు పరలోకాన్ని తీసుకెళ్ళమంటున్నానయ్యా. అలాగమ్మా, అది పరలోకాన్ని నువ్వు రావాలనుకుంటే అన్ని విడిచిపెట్టి రావాలి కదమ్మా. అయ్యా అన్ని వదిలేసి వచ్చేసానయ్యా, నేను చచ్చిపోయి వచ్చానయ్యా, నా ఎన్ని అక్కడే పెట్టి వచ్చేసానయ్యా.
అన్ని వదిలేసి వచ్చానయ్యా, వదిలేసి వెళ్ళలేదా? మరి పరలోకం ఇవ్వాలి కదా. మనముతో వదిలేయటం కాదు, మనం అవ్వకముందు ప్రాణంతో ఉన్నప్పుడు వదలాలి. ఈ అమ్మాయి ఎప్పుడు వదిలింది? మనవతో వదిలేండి. అన్ని వదిలేసింది మనవతో. అన్ని వదిలేసి వచ్చారే పరలోకం ఇయ్యంది. మరి అదేమన్నా అంటున్నా బయటికి. ఏంటమ్మా అంటే, అయ్యో నాకు ఇంత ప్రశ్నలు అర్థమైన జవాబు దొరకలేదు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అంది. ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఎక్కడ రాస్తారు? ఇప్పుడు జ్ఞాపకం వచ్చి జ్ఞాపకం వచ్చింది, అది రాసితే 55 మార్కులు వస్తాయి. పరీక్ష హాల్లో ఉన్న జ్ఞాపకం వచ్చిందో దాటి వచ్చి బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోయింది అనుకోండి. చెప్పే కవర్లు చచ్చిపోవడం కూడా విడిచిపెట్టినట్ట, బ్రతుకున్న వాడు విడిచిపెడితే విడిచిపెట్టినట్ట. మనం వేరు చేయవద్దు. మనం వాడు అన్నింటి దూరం చేసింది, అది భక్తి కాదు. ప్రాణం ఉండగానే వాటిని దూరం చేసుకోవాలి. కాబట్టి ముగిస్తున్నాను. విషయాన్ని గమనించి విశ్వాసమైన వాళ్ళారా, మనముతో నువ్వు వేటికి దూరం అయిపోతున్నావు? ఎవరైనా మనతో అన్నిటికీ కలిగిన అన్నిటికీ దూరం అయిపోతారు. అది మనం నేను దూరం చేసింది కానీ భక్తి కాదు. అది భక్తి అంటే ఏంటంటే, మనం అవకముందే నువ్వు వాటిని దూరం చేసుకోవాలి. నీవు బ్రతికున్నా వాటిని దూరం చేసుకోవాలా. అది భక్తి అవుతుంది, అది నీకు చెందుతుంది. చనిపోయిన తర్వాత ఎరా ఏంటి పొలం, ఈ పొలం నేను రాయించుకున్నాను కదా, ఈ పొలం నాకు ఇచ్చేసింది, ఆ 10 కోట్ల రూపాయల పొలం నాకు ఇచ్చేసింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా సంతకం ఎదురు వచ్చినప్పుడు పెడతాను అంతే. చచ్చిపోయింది కదా, మళ్ళీ వచ్చిందా, మళ్ళీ వచ్చిందంట, అప్పుడు పెడతాను అందంట అని నాకు చెప్పింది. బాగానే పెడతానంది, బాగానే పెడతానమ్మా నిజం అవ్వచ్చు, కానీ పెట్టిందా? పెడితే చలమనదు, పెట్టకుండా చలమనదు. పెడతానందంటే అది వాస్తవమా? మరి అలా కాదు. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ బిడ్డలు ఒకసారి మీరు కరుణించండి. భక్తి అనే దాని మూలాంశాలు మీరు మా ముందు పెట్టారు. తన ప్రాణం రక్షించుకొని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణం పోగొట్టు ఇష్టపడిన వాడు మాత్రమే దాన్ని దక్కించుకుంటాడు అన్నారు. ఈ యొక్క క్లాజ్ అనేటువంటి పదము ప్రభా, భక్తి అనే దాన్ని ఎలా తేట తెల్లముగా మాకు మా దృష్టిలో అవగాహన తీసుకొస్తుందా మా ప్రభా. కరుణించండి, కృప చూపించండి. విశ్వాసంగా మేము ఉంటున్నాం. 99% మోహలోనే మేము భక్తి చేస్తున్నాము, కానీ క్రియలో భక్తి చేయలేకపోతున్నాం. మమ్మల్ని కరుణించండి, మాకు అవగాహన దొరుకుతుంది. విశ్వాసము పరిచారకులను అనుకుంటున్నాం కానీ ప్రాణముతో ముడి వేసుకున్నాం. లోకల్ అనేక లీటర్లు ప్రాణం పోగొట్టుకుంటున్నారు, ప్రాణం అవతల చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాన్ని తీసుకుంటున్నారు. ఆ దేవుడితో తమ ప్రాణాన్ని జీవితాన్ని ముగించుకుంటున్నారు. చేతున్న భక్తిలో ప్రాణం ముగించుకోవటం అనేది జరగడం లేదు. పదాలు కనబడుతున్నవి, మాటలు కనబడుతున్నవి, స్వరమే కనబడుతుంది, ఈయన యాక్షన్ చూసినట్లయితే అది కనబడడం లేదు. ఏసయ్యా, అది మీకు ఉపయోగం అయినా మా హృదయాన్ని అంధకారమయం చేసుకొని అక్కడ తృప్తి పొందుతూ మా జీవితంలో సాగిపోతూ చివరికి మీ ఆత్మ మీ రాజ్యం అందుకునే స్థితికి రాలిన వరముగా మేము చనిపోబోతున్నామా ప్రభువా. ఈ పిల్లలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఊహాలోకంలో భక్తి చేయక, మేము చనిపోయినప్పుడు మేము అన్నిటికీ దూరం అవుతున్నాము. అది కాదు, మేము బ్రతికుండగానే వాటి మీద దూరం చేసుకోవాలా. మనతో అన్నిటికీ దూరం అయిపోతాం, ఆత్మలు అన్నిటికీ దూరం అయిపోతున్నాం. అన్ని పాపాలకు కూడా మనిషి దూరం అయిపోతాడు. ఒక తంత్రం కొనుక్కున్నాడు, 4 సంవత్సరాల సేపట్లో బీడీలు కొనుక్కున్నాడు, కానీ వాడు ఎలా చచ్చిపోయాడు.
ఇంకా 11 నెలలు తాగి బీడీలు ఉన్నాయి. చచ్చిపోయాడు. అరే నేను తాగడం సిగరెట్ తాగడం మర్చిపోయాను, ఇప్పుడు పట్టురండి తాగుతానన్నాడు. అవును, లిటరల్ గా భూమి మీద ఉన్నప్పుడే మేము దేని ప్రాణాన్ని కాళ్ళ తనకుండా చచ్చిపోయిన తర్వాత కాళ్ళమా భక్తి అక్కడ చూపించగలమా? అది అసాధ్యం. గమనికి మీరు ఒక దయచేయమని ఈ ఊహలోకి భక్తి మనం నరకాన్ని తీసుకెళ్తాను గ్రహించుకొని క్రియాశీల భక్తి విధానంలో అడుగులు వేసి మార్పును నేర్చుకోవడానికి ఒక దయచేయమని కుటుంబాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమని చేస్తున్నామని అనుకుంటున్నాం. అంటే Recording stopped.